దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 13 verse 17 and 18. निर्गम 13वां अध्याय 17 और 18 वचन. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇజ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. దేవుడి వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు వాక్యము దేవుని ఆత్మీయ నడిపింపును మనకు చూపిస్తూ ఉంది. మనల్నందరినీ నడిపించేవాడు ఆయన మాత్రమే. ఈరోజు ఆ నడిపింపును మనం అర్థం చేసి ఆయన చెప్పిన ప్రకారం నడవడమే మన ఆత్మీయ జీవితం యొక్క మనుగడగా మనం చెప్పవచ్చు. అలా నడవలేని పక్షంలో మన ఆత్మీయ జీవితం తన మనుగడను ఏ రోజు కొనసాగించలేదు. అలా నడవగలగడమే నిజంగా మనం ఆయనకు చెల్లించే మహిమ. ఈరోజు ఆయనను ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉన్న మనము ఈ సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే దేవుడు మనల్ని నడిపించేవానిగా ఉన్నారు. ఆయన నడిపింపులో ఈరోజు మనము నడుస్తూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆయన నడిపింపులో మనం నడవగలగడమే ఈరోజు మనం ఆయనకు చెల్లించే మహిమ, చేసే ఆరాధన. ఈ మనసుతో వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనము ఇష్టపడతాం. ముందుగా ఒక మాటను మనం చూద్దాం. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన ఉద్దేశాన్ని, తన ప్రణాళికను, తన సంకల్పాన్ని స్పష్టం చేసి ఉన్నారు. అక్కడ మనం చూస్తాం, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమ్మోరీయులకు, ఫెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఆ రోజైనా ఈ రోజైనా దేవుని ఉద్దేశం ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం ఒకటే, తన పిల్లలను నిత్య సత్యంలోనికి, నిత్య జీవంలోనికి నడిపించడం. ఆ ఉద్దేశంతోటే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఆ ఉద్దేశంతోటే నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నారు. ఈ పాపపు లోకం నుంచి తప్పించి ఆ పరిశుద్ధ లోకానికి నడిపించుటకు ఆయన ఈరోజు మనతో ఉన్నారు. తన ఆత్మతో, ఆత్మాదేశమైన వాక్యంతో మనలను నడిపించే దేవుడుగా ఉన్నారు. ఇది మనందరికీ ఒక గొప్ప భాగ్యం. ఆ భాగ్యం ఈరోజు మనం ఆయన కృప వల్ల పొందుకున్నాం. ఆ భాగ్యం గురించి మనం ఒకసారి వాక్యం ద్వారా చూడగలిగితే రోమా 8:14 మనకు కనిపిస్తుంది. రోమన్స్ 8:14, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే ఇక్కడ దేవుని కుమారునిగా ఉండే ఒక అర్హత ఏంటి అంటే ఆయన ఆత్మ చేత నడిపించబడే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకున్న ఆధిక్యత అదే. ఎన్నిక లేని, యోగ్యత లేని, అర్హత లేని మనలను ఆయన ఎన్నుకున్నారు. ఆయన కుమారునిగా, కుమార్తెగా, ఆయన సంతానంగా ఒక గొప్ప ఆధిక్యత
మన ముందు ఉంచి ఉన్నారు. ఈ ఆధిక్యత ఎప్పుడు మనం పొందుకుంటామంటే ఆయన నడిపింపులో మనం ఉన్నప్పుడు, ఆయన చెప్పిన ప్రకారం మనం నడిచినప్పుడు. ఇందులో ఇంకా వేరే మార్పులు ఏమీ లేవు, ఇందులో ఏ సర్దుబాట్లు లేవు. ఇది ఖచ్చితంగా జరగవలసిందే. ప్రతి ఆత్మీయ జీవితంలో ఆయన నడిపింపు ప్రకారం నడవవలసిందే. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడేవారు, ఆయన ఆత్మ ద్వారా నడిచేవారు మాత్రమే తన పిల్లలు. వాళ్ళే నా మాట వింటారు, వాళ్ళు నన్ను వెంబడిస్తారు అని ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. యోహాను 10:27లో మనం చూస్తాం, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈ మాటలో దేవుని ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా నడిపింపులో నడిచేవారే నా పిల్లలు. వాళ్ళు నా మాట వింటారు, నేను వాళ్ళని ఎరుగుతాను, వాళ్ళు నన్ను ఎరుగుతారు, వాళ్ళు నన్ను వెంబడిస్తారు అని ఆయన స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాత్రమే నన్ను నిజంగా మహిమపరచగలుగుతారు, వాళ్ళు మాత్రమే నిజంగా నన్ను సంతోషింపజేయగలుగుతారు అని ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సంతోషం మనం దేవునికి ఇవ్వాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఆయన మార్గంలో మనము నడవాలి. ఆ నడిపింపు మన ఆత్మీయ జీవితంలో కనబడాలి. ఆ మార్గంలో నడవాలి అంటే మనము ఆ మార్గాన్ని అర్థం చేయాలి. ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలలో సమస్య ఇదే కనబడుతుంది. ఎందుకంటే చాలామంది నడవాలని ఆశ కలిగి ఉంటున్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన నడిపింపును అర్థం చేయలేకపోతున్నారు. అందుకనే నడవలేకపోతున్నారు, పడిపోతున్నారు, వెనుకబడుతూ ఉన్నారు, తప్పిపోతున్నారు, చివరకు దూరం అవుతూ ఉన్నారు. ఇదే నేడు మన ముందున్న అనేక ఆత్మీయ అనుభవాలు. ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలు కృంగిపోయి ఉండుటకు, పడిపోయి ఉండుటకు కారణం ఇదే. అనేక ఆత్మీయ జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉన్నారు, శ్రమలు, శోధనలు పొందుకుంటూ ఉన్నారు. కారణం ఇదే. ఆయన నడిపింపులో లేని ఏ జీవితము సంతోషంగా ఉండదు, సమాధానంతో ఉండదు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇర్మియా 2:17లో మనం చూస్తాం, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటివి. ఈరోజు నువ్వు ఉండే పరిస్థితికి కారణం ఎవరు? ఈరోజు మనం ఉండే పరిస్థితికి కారణం ఎవరు? మనమే. ఎందుకంటే ఆయన తన మార్గంలో మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు, తన మార్గాన్ని మన ముందుంచి ఉన్నారు. కానీ ఆ మార్గంలో నడవడానికి మనం ఇష్టపడడం లేదు. దాన్ని మనము విస్మరిస్తూ ఉన్నాం, దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు మన జీవితంలో బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు, ఇవన్నీ ఎందుకు ఈ పరిస్థితి మనకు వస్తుంది అంటే మనం ఆయన మార్గంలో నడవడం లేదు. ఈరోజు ఆయన మార్గంలో నడవకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ చాలా వరకు కారణం ఏంటి అంటే ఆయన నడిపింపును అర్థం చేయలేకపోవడమే. అనేక సార్లు ఆయన నడిపింపు మనకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది, అయోమయంగా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకునేది ఒకటి, ఆయన మాట్లాడేది ఒకటి, ఆయన చూపించేది ఒకటి. మానవ ఆలోచనకు, మానవ అనుభవానికి ఇది వేరుగా ఉంటుంది.
అనుసరించుటకు కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి అది వెర్రితనంగా అనిపిస్తుంది. అందుకనే మనం దాన్ని అర్థం చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. మన ఇష్టం వచ్చిన పద్ధతిలో మనం నడుస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి. అదే ఈరోజు దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అందుకనే ఐగుప్తు నుంచి కనానుకు ఇజ్రాయేల్ను నడిపించిన తన నడిపింపును మనకు చూపిస్తూ ఉన్నారు. అదే ఈరోజు మనం చదువుకున్న వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ మనం చదివినప్పుడు ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను అనే ఒక మాటను మనం అక్కడ చదువుకొని ఉన్నాం. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది ఈ మాట విన్నప్పుడు అంటే, ఒక దగ్గరి దారి అయితే ఉంది, కానీ దేవుడు ఆ దగ్గరి దారిలో వారిని నడిపించడం లేదు. నడిపించకుండా చుట్టూ తిప్పి దూరమైన దారిలోనే నడిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అది అరణ్య మార్గం అంటే ఒక కష్టమైన దారిగా వాక్యం మనకు చూపిస్తూ ఉంది. మనం అర్థం చేద్దాం, ఈ ఆత్మీయ జీవితము ఏదో సుఖంగా జరిగే ఒక ప్రయాణం కాదు. దేవుని ఉద్దేశం అలా సుఖంగా మనల్ని తీసుకుపోయే ఉద్దేశం కాదు. శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, వీటన్నింటి మధ్య నుంచి మనము ఈ మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఇది మన ఆలోచనకు, మన తలంపులకు విచిత్రంగా అనిపిస్తుంది. నిజానికి మనం ఆ ఇజ్రాయేలు ప్రయాణాన్ని చూస్తే అది కేవలం 11 రోజుల ప్రయాణం. కానీ దేవుడు 40 సంవత్సరాలు వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక పిచ్చి పనిగా అనిపిస్తుంది. ఈరోజు కూడా దేవుని నడిపింపును మనం గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం గమనించినా కూడా దేవుని నడిపింపు ఇలాగే ఉంటుంది. మన ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది, మన ఊహలకు అందనిదిగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని పనులు మనకు ఈజీగా కనిపిస్తాయి, కానీ దేవుడు అవి అనుమతి ఇవ్వరు మన జీవితంలో. అదే పని దేవుడు వేరే మార్గంలో మనకు చేయమని చెప్తారు. అది బహుశా కష్టంగా ఉండొచ్చు, కానీ దేవుడు అదే అనుమతి ఇస్తాడు మనకు. అందుకే మనం నిరుత్సాహపడుతూ ఉంటాం, నిరాశ చెందుతూ ఉంటాం. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో అది చేసేవారుగా ఉంటూ ఉన్నారు, కానీ చాలామంది అది తప్పించుకునే ప్రయత్నం వెతికేవారుగానే ఉంటూ ఉన్నారు. ఎలా ఉన్నప్పటికీ కారణం ఒకటే, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేయలేకపోవడం, దేవుని నడిపింపును అర్థం చేయలేకపోవడం. ఈరోజు ఆ ఉద్దేశం మనం అర్థం చేయాలి. ఆ ఉద్దేశం మనం అర్థం చేయాలంటే మన ఉద్దేశాలు మనం విడిచిపెట్టాలి. వినడానికి సింపుల్గా కనిపిస్తుంది ఈ మాట, కానీ ఇదే ఎంతో కష్టమైన మాట. నా ప్రతి ఆత్మీయ జీవితంలో దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేరాలంటే మన ఉద్దేశాలు విడిచిపెట్టాలి, మన ఇష్టాలు విడిచిపెట్టాలి, మన ఆశలు విడిచిపెట్టాలి. ఈ పని చేయకుండా ఏ రోజు ఆయన ఉద్దేశం మనకు అర్థం కాదు. ఏ రోజు మనం ఆ ఉద్దేశం ప్రకారం నడవలేము. ఆయన నడిపింపు మనకు భారంగానే ఉంటుంది. ఈరోజు ఆయన నడిపింపు నీకు భారంగా ఉంది అని అంటే సంగమా, ఆయన ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేయలేదు. ఇది ఎలా అంటే, ఒక పాత్రలో మురికి నీళ్ళు ఉన్నాయి, మనము శుభ్రమైన నీళ్లను పట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ముందు అందులో ఉన్న మురికి నీళ్లను పారవేయాలి. పారవేస్తే అప్పుడు మాత్రమే మనం తిరిగి శుభ్రమైన నీళ్ళలో నింపగలుగుతాం. ఆ పని చేయకుండా
మనం శుభ్రమైన నీటిని నింపలేం. ఆ మురికి నీళ్ళు అలాగే ఉంచి అందులో నువ్వు ఎన్ని నీళ్లు పోసినా అది శుభ్రంగా ఏ రోజు కాదు. దానివల్ల ఒకవేళ మనం ఆ ప్రయత్నం చేసినా ఆ నింపుకున్న ఆ నీటి వల్ల మనకు ఏ ప్రయోజనము ఉండదు. ఇది కూడా అంతే. మన ఉద్దేశాలు మన ఇష్టాలు విడవకుండా మనం ఏ రోజు దేవుని ఉద్దేశం ప్రకారం దేవుని నడిపింపులో నడవలేము. ఒకవేళ అలా నడిచే ప్రయత్నం చేసినా కూడా దానివల్ల మనకి ఏ మేలు దొరకదు. ఇదే వాక్యం చెప్పే సత్యం. ఇదిగో పాతవి గతించిపోయేను, క్రొత్తదాయను అంటూ వాక్యం చెప్పే ఆత్మీయ మర్మం ఇదే. ఈరోజు మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన ఇష్టాలు ఇవేవి విడిచిపెట్టకుండా దేవుని ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనను, ఆయన ప్రణాళికను మనం ఎలా అర్థం చేయగలుగుతాం? అది అర్థం చేయకుండా ఆయన నడిపింపులో ఎలా నడవగలుగుతాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. కానీ ఒకటి మాత్రం నిజం, నీవు నడిచినా నడవకున్నా నీ జీవితంలో దేవుని ఉద్దేశం మాత్రమే నెరవేర్చబడుతుంది. నీ ఉద్దేశం ఏ రోజు సంపూర్తి కాదు. ఆయన చెప్పాడంటే అది సత్యం, దానికి తిరుగులేదు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఉద్దేశం మాత్రమే మన జీవితంలో నెరవేరుతుంది. ఆయనకు తెలియదా అది దగ్గరి దారి అని? ఆయనకు తెలియదా అది ఈజీగా చేసే మార్గం అని? తెలుసు. నీకన్నా నాకన్నా మనందరికన్నా బాగా తెలుసు. ఎందుకంటే మనందరినీ సృష్టించిన వాడు ఆయన. ఆయనకు అన్నీ తెలుసు. అంతేకాదు, నీకు నాకు తెలియనిది, నీవు నేను ఏ రోజు తెలుసుకోలేనిది కూడా ఆయనకు తెలుసు. అదేంటంటే మనం అనుకునే మార్గంలో వెళ్తే ఏం జరుగుతుంది, అది ఎంత ప్రమాదంలో మనల్ని పడేస్తుంది అనేది ఆయనకు తెలుసు. ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందనేది ఆయనకు తెలుసు. అందుకనే ఆ మార్గంలో మనల్ని అనుమతి ఇవ్వడం లేదు ఆయన. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని నడిపింపులోని ఉద్దేశం. ఆ వాక్యం చివరిలో మనకు కనిపిస్తుంది. దేవుని ఉద్దేశం కూడా ఆయన మార్గంలో నడిచినప్పుడు చివరిలోనే మనకు అర్థమవుతుంది. నడవకుండా ముందు అర్థం కాదు. మనం చదువుకున్న వచనం చివరిలో మనం ఏం చూస్తూ ఉన్నాం? ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఈ మాటలో దేవుని ఉద్దేశాన్ని మనము అర్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది దేవుని ఉద్దేశం. ఆయన ఎందుకు వారిని 40 సంవత్సరాలు నడిపించారంటే 11 రోజుల దారి ఆయనకు తెలియక కాదు. ఆయన ఆలోచన గొప్పది. అది మన ఆలోచన కంటే వేరైనది. వాక్యం అదే చూపెడుతుంది. యెషయా 55:8లో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుడు చెప్తూ ఉన్నారు. అందుకనే ఈ రెండింటికి ఏ పొంతన లేదు. అవి ఏ రోజు కలవవు. నీకున్న మార్గం ఒక్కటే. నీ ఆలోచన వదిలేసి దేవుని ఆలోచన ప్రకారం నడవడం, అది మాత్రమే మనందరి ముందున్న ఒక మార్గం. ఇంకా వేరే ఏ మార్గం లేదు. వేరే ఏ మార్గం మనం ప్రయత్నం చేసినా అది ఏ ప్రయోజనాన్ని మనకి ఇవ్వదు. ఇక్కడ ఇజ్రాయెల్ ఎందుకు దేవుడు ఆ 40 సంవత్సరాలు వారిని నడిపించాడంటే ఆయన ఉద్దేశాన్ని మనం చూస్తే, ఇజ్రాయెల్ ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 400 సంవత్సరాలు. అంటే దాదాపు 4-5 తరాలు. ఈ సమయం అంతా వారు అక్కడ ఏం పని చేశారంటే, వాళ్ళు చేసిన పని ఇటుకలు తయారు చేయడం. అది తప్ప వారికి ఎవరికి ఏ పని రాదు.
అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని బయటికి తీసుకొచ్చారు. ఆ బయటికి వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? శత్రువులతో యుద్ధం చేయాలి, ఆ ఫిలిష్తీయుల రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి. వారికి యుద్ధం చేయడం తెలియదు, అందులో ఏ నైపుణ్యం లేదు. ఒకసారి ఆలోచన చేద్దాం, అలాంటి వారిని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను ఆ దగ్గరి దారిలో 11 రోజుల్లో నడిపిస్తే ఏం జరిగి ఉండేది? ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. ఇది దేవునికి తెలుసు. అందుకనే వాళ్ళను చుట్టూ తిప్పి 40 సంవత్సరాలు నడిపారు. ఎందుకంటే ఆ సమయంలో వారిని యుద్ధానికి సమాయత్తులుగా చేయడానికి ఆయన ఏర్పాటు చేశారు. వాళ్ళు సాధించారు. అదే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు నుంచి వెళ్ళినట్టుగా రాయబడి ఉంది. దాని ఫలితంగానే వాళ్ళు వాగ్దాన భూమిని సొంతం చేసుకోగలిగారు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని నడిపింపు. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది దేవుని నడిపింపు. ఇది అర్థం చేయలేని మన అజ్ఞానము దేవుని నడిపింపును ప్రశ్నిస్తుంది, సనుగుతుంది, గొనుగుతుంది. ఇది గ్రహించలేని మన అవిధేయత ఆయన నడిపింపులో నడవలేకపోతుంది. పైగా వాదిస్తుంది. దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా, ఆయన అయితే వాగ్దానం నెరవేర్చే దేవుడు కదా. ఇజ్రాయేలుకు అది పొందుకునే శక్తి లేకపోవచ్చు, వాళ్లకు యుద్ధం చేసే నైపుణ్యం లేకపోవచ్చు, కానీ నేను మీకు తోడై ఉన్నానని చెప్పిన దేవుడు, యుద్ధం యెహోవాదని చెప్పిన దేవుడు అది చేయొచ్చు కదా. ఆయనకైతే అన్నీ సాధ్యమే కదా అని వాదిస్తుంది. సంగమా, ఇక్కడే మనం దేవుణ్ణి, ఆయన మనస్సును అర్థం చేయలేకపోతున్నాం. అవును, ఆయన సమస్తము చేయగలవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంతేకాదు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకనే తన పిల్లలు కూడా తనలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. తన పిల్లలు అప్పనంగా దొరికే దానిని అనుభవించే వారిగా, సొంతం చేసుకునే వారిగా తన పిల్లలు ఉండాలని ఆయన ఏ రోజు కోరుకోవడం లేదు. ఈరోజు నీ ఆలోచన అలా ఉంది అంటే ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి, నువ్వు ఎవరి పిల్లలుగా జీవిస్తూ ఉన్నావు. ఆయన న్యాయంగా యుద్ధ నీతి ప్రకారం యుద్ధం చేసి గెలవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ఆ యుద్ధం చేసే మనసు నీకు లేదంటే నువ్వెవరి పిల్లానిగా ఉంటూ ఉన్నావు ఒకసారి అర్థం చేద్దాం. అందుకనే సమస్తం చేయగల సమర్థుడైనప్పటికీ నిన్ను నన్ను సంసిద్ధం చేయడానికి సమయం ఇస్తూ ఉన్నారు. ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు సంగమా. అంతేగాని వాగ్దానాలు మర్చిపోయి కాదు, ఆ వాగ్దానాలను నెరవేర్చలేక కాదు. ఆ తండ్రి మనస్సును మనం అర్థం చేద్దాం. ఆ మనస్సును అర్థం చేయకుండా ఆయన నడిపింపులో మనం నడవలేం సంగమా. ఒక్క మాట, కీర్తన 48:14 మనకు కనబడుతుంది. దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈ నమ్మకంతో మనం లేమంటే ఏ రోజు మనము ఆయన మార్గంలో నడవలేం సంగమా. ఇది అర్థం చేయని పరిస్థితుల్లో ఏ రోజు మనము ఆయనను సంతోషపెట్టలేము, ఆయనను మహిమపరచలేము, ఆయనను ఆరాధించలేము. అందుకనే దేవుడు ఈరోజు తన నడిపింపును, ఆ నడిపింపులోని ఉద్దేశాన్ని, దాని వెనుక ఉన్న ఆయన మనస్సును మనకు చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ అర్థం చేసుకొని, దేవా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు, నిత్య మార్గంలో నీ మార్గంలో నన్ను నడిపింపుమని కీర్తనాకారుడు చేసిన ప్రార్థన చేయడానికి
ఈరోజు మనం ఇష్టపడదాం. అదే ఈరోజు మనము ఆయనకు చేసే ఆరాధన చేసుకుందాం.